గుంటూరు జిల్లా కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో నదీ సమీపంలో నివసిస్తున్న ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు వరద ముంపు ప్రాంతాల్లో పూర్తిగా సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. తాడేపల్లి మండలం ప్రకాశం బ్యారేజీ సమీపంలో కృష్ణానది వరద నీటి ముంపు గురైన మహానాడు కాలనీని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి పరిశీలించారు. మహానాడు కాలనీలో వరద ముంపునకు గురైన కుటుంబాలను అందిస్తున్న సహాయ కార్యక్రమాలు, పునరావాస కేంద్రాల గురించి ప్రత్యేక అధికారి మరియు జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషాని జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో వరద నీరు చేరిన ఇళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి స్థానికులతో మాట్లాడుతూ కృష్ణా నదికి వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున కాలనీలో లోతట్టు ప్రాంతాల వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. వరద నీటి ముంపు తగ్గే వరకు నిర్వాసితులకు జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సహకారాలు అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన లోతట్టు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించామని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండో కంట్రోల్ రూమ్ను ఆమె పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో ఆగస్టు 31వ తేదీ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కురిసిన వర్షానికి కృష్ణా నది 10.5 లక్షల క్యూసెక్కుల నీరు రావడం జరిగిందని, జిల్లాలో నదికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో కాలనీలోకి నీళ్లు రావడం వల్ల అక్కడ ఉన్న వారిని రిలీఫ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు. తాడికొండ నియోజకవర్గంలో మహానాడు ఏరియాలో 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. తాడేపల్లిలోని మొత్తం 4 క్యాంపులు ఏర్పాటు చేశామని, ఇవే కాకుండా దుగ్గిరాల, పెదకొండూరులలో లో లెవెల్ ఏరియాలోని ప్రజలను క్యాంపులకు తరలించడం జరుగుతుందన్నారు. తుళ్లూరు మండలంలోని ఉద్దాయనరాయనపాలెం, లంకలోని ప్రజలను నిన్న రాత్రి క్యాంపునకు తరలించడం జరిగింది. అలాగే పెద్దలంకలోని ప్రజలను ఇబ్రహీంపట్నం, విజయవాడ వైపునకు తరలించడం జరిగింది.